2026 గ్రాడ్యుయేట్ అయ్యుండి మీకు జాబ్ లేదని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అది ఎవరెవరి కోసం అంటే ఓన్లీ 2026 పాస్డ్ అవుట్స్ కోసమే. అండ్ ఆల్సో దీంట్లో ఉన్న రోల్స్ ఏమేంటి అంటే స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అండ్ ఆల్సో డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ అనమాట. అండ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అంటే హై లెవెల్ కోడింగ్ ఉండాలి, ఆల్గరిథం డిజైన్ అండ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ కూడా. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ సొల్యూషన్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఒకసారి ఈ శాలరీ చూసినట్లయితే మీరు చాలా హ్యాపీ అవుతారు. శాలరీ ప్యాకేజ్ చూడండి ఒకసారి. SP L1 రోల్ అయితే 10 LPA ప్లస్ 1 lakh బోనస్, SP L2 అయితే 16 LPA అండ్ SP L3 అయితే 21 LPA. ఏకంగా 21 LPA 2026 పాస్ అవుట్స్కి ఇస్తున్నారనమాట. అండ్ ఆల్సో మీరు మరీ అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు అనుకుంటే ప్రోగ్రామింగ్లో మీకోసం ఇంకొక రోల్ కూడా ఉంది, అదే DSC రోల్. దాని ప్యాకేజ్ ఎంత అంటే 6.25 LPA ప్లస్ 75,000 బోనస్. మీరు ఈ ఎగ్జామ్ ఎలా అప్లై చేసుకోవాలనేది అండ్ ఆల్సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే దీంట్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే వర్చువల్ అసెస్మెంట్ ఓన్లీ కోడింగ్ టెస్ట్ అనమాట. ఆ కోడింగ్ టెస్ట్ 3 hours ఉంటుంది. అండ్ ఆల్సో రౌండ్ 2 కూడా ఇన్ పర్సన్ టెస్ట్. ఆ టెస్ట్లో కూడా ఓన్లీ కోడింగే ఉంటుంది, అది ఆఫ్లైన్ వెళ్ళి రాయాలి. అది కూడా 3 hours ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో దీన్ని ఎవరెవరు అప్లై చేయొచ్చు అని ఒకసారి క్లియర్గా చూద్దాం. దీన్ని ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే BE BTech అయినా, ME MTech అయినా, MCA MSc అయినా, అలా అండ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ MSc అయినా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళు 2026 పాస్డ్ అవుట్ అయి మాత్రమే అయ్యి ఉండాలి. ఏమేమి కోర్సెస్ ఎలిజిబుల్ సార్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, IT అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, AIML డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, EC అండ్ EEE అండ్ ఆల్సో CSC రిలేటెడ్ అండ్ IT రిలేటెడ్ ఫీల్డ్స్ ఏ అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఆల్సో గైడ్ లైన్స్ ఏందో చూద్దాం. ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిపోవాలి, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ మీరు దేన్ని బట్టి రిజిస్టర్ చేయాలంటే మీ కాలేజ్ మీకు ఏదైతే మెయిల్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని బట్టి మీరు అసలు రిజిస్టర్ చేసుకోకూడదు. మీ పర్సనల్ మెయిల్ పెట్టి రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ పర్సనల్ మెయిల్ పెట్టి రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ చాలా క్లియర్గా అండ్ కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఫిల్ చేస్తారో ఇఫ్ మీరు సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఆ అప్లికేషన్లో ఉండే డీటెయిల్సే మీ డీటెయిల్స్ అనమాట. ఇఫ్ ఒకవేళ మిస్ మ్యాచ్ అయినాయి అంటే అవి మీ రిక్రూట్మెంట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. అండ్ ఆల్సో దీని డెడ్లైన్ ఎంత అంటే May 4th 2026. చాలా తక్కువ టైం ఉంది. సో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే DSA డైలీ ప్రాక్టీస్ చేయండి. DSA డైలీ ప్రాక్టీస్ చేసి అండ్ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ సైన్స్ వల్ల కోర్ కాన్సెప్ట్స్ లైక్ DBMS, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వాటిని తరచుగా ఏం చేస్తారంటే రివైజ్ చేస్తూ ఉండండి. రివైజ్ చేస్తూ ఒకవేళ టెక్నికల్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటూ ఉండండి. అండ్ ఆల్సో రివైజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడమే కాకుండా మాక్ టెస్ట్స్ కూడా తీసుకోండి. మాక్ టెస్ట్ కూడా తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అలవాటు అవుతుంది అనమాట. ఓకే సార్, ప్రిపేర్ అవుతున్నాం, బాగానే ఉంది, మొత్తం బాగానే చెప్తున్నారు. బట్ ఎందుకు అప్లై చేసుకోవాలంటే ఇన్ఫోసిస్ అనేది వన్ ఆఫ్ ద హై కంపెనీ అనమాట. ఇది 1800+ గ్లోబల్ క్లయింట్స్ అండ్ 300K+ ప్రొఫెషనల్స్ ఉన్న అండ్ 50+ కంట్రీస్లో ఇన్ఫోసిస్ అనేది ఉంది. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అప్లై చేసుకోండి అండ్ జాబ్ మీ వసం చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.